నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా 15వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వస్తున్న కంకనాల అనురాధ అనిల్ కుమార్ మా డివిజన్ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అహర్నిశలు కృషి చేయాలని సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమం నా ప్రధాన లక్ష్యాలు. ప్రతి ఇంటి సమస్యను నా సమస్యగా భావించి డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నాను. 15వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ విలువైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. తప్పకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా పింఛన్లు ఇస్తాం. మీరు దయచేసి మనం ఏ రకంగా ఇలా అనురాధపడున్నామో అదే రకంగా ఎలక్షన్ రోజు కూడా ఉండి మన ఓట్లు వేసి మన అభ్యర్థిని అత్యధిక అభ్యర్థిగా మీ అందరినీ కోరుతున్నాం. దయచేసి మర్చిపోకూడదు. నా పేరు కంకనాల అనురాధ అనిల్ కుమార్. నాకు కాంగ్రెస్ పార్టీ మా ఆయనకు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంలో పార్టీలో ఉన్నందున గుర్తించి మాకు టికెట్ ఇచ్చినందున పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను 15వ డివిజన్ నుంచి మన చింతకుంట డివిజన్ నుంచి కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి నన్ను అధిక మెజార్టీతో గెలిపించి చేతి గుర్తు కోటేసి నన్ను గెలిపించగలరని నా మనవి. 15వ డివిజన్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పనులను చూసి మా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కంకనాల అనురాధ అనిల్ గారిని ఈ 15 డివిజన్లో ప్రజలు ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేసి మీరు గెలిపించారని కోరుతున్నాను. అలాగే మరి ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వంలో ఉన్న మేము ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది, కరెంటు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, గ్యాస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులను కూడా ఎన్నో చేస్తున్నాం. మరి దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇండ్లు ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నా అది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మనసావాచ మీ అందరూ కోరుతున్నాను. అలాగే 14వ డివిజన్ 15వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్ మహాశయులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మోహన్. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మరి ఈ డివిజన్ ఈ 14, 15 డివిజన్ల ప్రతి ఓటర్ని కలిసి ఓట్లు అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మన్నించి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను.